హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెలింగ్ వ్లాగ్ అండి. బిఫోర్ నేను డార్జిలింగ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ వచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, లింక్ ఓపెన్ చేసి చూసేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. సో ఇది అయితే డార్జిలింగ్లో మేము తీసుకున్న రిసార్ట్స్ కంప్లీట్ టూర్ అండి. చాలా అంటే చాలా బాగుండింది. కంప్లీట్ హిల్ పైన తీసుకున్నాము. మనం డార్జిలింగ్లో ఎలాంటి సైట్ సీయింగ్ అయితే చూడడానికి అంటూ వస్తామో సేమ్ మాకు ఉన్న రిసార్ట్స్ నుంచి చూసుకోవచ్చు అనమాట. చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బిల్డింగ్ కూడా ఉంటుంది. కంప్లీట్గా హిల్ పై ఉంటుంది. ఒక కాటేజ్ నుంచి ఇంకొక ఫ్లోర్కి వెళ్ళాలి అంటే స్టెప్స్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి డార్జిలింగ్ అంటే కాంచన్జంగా వ్యూ పాయింట్ అండి. సో దానికోసం చాలామంది చూస్తారు. అంటే మనకి కాంచన్జంగా మౌంటైన్ ఉంటుంది కదా, సో మౌంటైన్ మనకి చాలా బాగా కనిపిస్తుంది. క్లౌడ్స్ లేకపోతే ఇక్కడ మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్తే ఇక్కడ నుంచి చాలా చక్కగా కనిపిస్తుంది. సో మేము ఇది ఈవినింగ్ టైంలో ఈ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. నేను కనిపిస్తుందా ఎలా ఉంది అని చెప్పి వెళ్ళామన్నమాట. బట్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ చూసారు కదా, అటు సైడే క్లియర్ పాయింట్ కూడా వాళ్ళు మనకి స్పెసిఫిక్ చేసి పెడతారు. ఇంకా చెప్పాం కదా, మాది ఫ్యామిలీ టూర్. అత్తయ్య, మావయ్య, పిల్లలు అందరం కలిసి వచ్చాము. చాలా ట్రావెలింగ్ తర్వాత మంచిగా రిలాక్స్ అయ్యి ఫుల్గా ఫ్రెష్ అయ్యి ఇంకా వచ్చి అలాగా రిసార్ట్ తీసుకున్నదే మంచిగా ఎంజాయ్ చేయడానికి. అందుకు రిసార్ట్ అంతా మంచిగా తిరిగి మంచి ఫొటోస్ తీసుకున్నాం. కంప్లీట్ హిల్ పైన ఒక సిట్అవుట్ ఉంటుంది. సో అక్కడ కొద్దిసేపు కూర్చొని అలా మొత్తం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇంకా చూడడానికని బయలుదేరామన్నమాట. ఏ ప్లేస్ చూసినా ఎక్కడ ఫోటో దిగుదామా, అక్కడ ఫోటో దిగుదామా అలా అనిపిస్తుంది. అంత బాగుండింది. సో అండ్ ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది. చాలా బాగుండింది. ఆల్మోస్ట్ కొన్ని ఒక 3-4 గేమ్స్ మాత్రం పేమెంట్ బేస్డ్ ఉన్నాయి. మిగతా అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. కిషిని చూసారా? కిషి ప్రాబ్లం ఏంటంటే మహిత్ అండ్ వాళ్ళ డాడీ ఆడుకుంటూ ఉన్నారు. కిషికు ఆడడానికి ఇంకా ఏం లేదని చాలా ఫీల్ అయిపోతూ నన్ను వాళ్ళ నానమ్మని అలా అసలు గోల పెట్టి ఆడండి నాతో పాటు అని చెప్పి ఇంకా ఆడిపించాడు. కొద్దిసేపు నేను, కొద్దిసేపు అత్తయ్య కలిసి కిషితో ఆడామన్నమాట. ఇదంతా ఇంకా ప్లే ఏరియా. ఇది మొత్తం ఇండోర్ అనమాట. అన్ని చెస్, క్యారమ్స్, ఇంకా లూడో, స్నీకర్స్ చాలా ఉన్నాయి. చూసారా సార్ ఎలా అంటే ఓడిపోతే అసలు ఒప్పుకోడు. ఇన్ని హోల్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ కొట్టినా పడతా ఉంది. ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. అన్ని హోళ్ళు ఉండడంతో అసలు ఒక దగ్గర నుంచి పక్కకి మనకి ఆ స్ట్రైకర్ వెళ్ళడమే కష్టం అవుతుంది. అలా కొడతానే ఉన్నాడు. అసలు కొట్టిన ప్రతిసారి పడుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు కూడా ఆగండి నాదొకటి పడింది అని చెప్తా ఉన్నాడు వాళ్ళ నాన్నమ్మతో. సో అలా కిషిత్ గేమ్స్ అయిన తర్వాత ఇక్కడ మహిత్ అండ్ వాళ్ళ డాడీ ఆడుతున్నారు. ఇది పేమెంట్ బేసిస్ అనమాట. మా పిల్లలు ఈ రిసార్ట్లో చాలా ఎంజాయ్ చేశారండి. వాళ్ళకి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఏదో తినేది ఇంకా తిరిగేది అవన్నీ కొంచెం తక్కువ, బట్ ఆడుకోవడం అనేది మాత్రం చాలా ఇష్టం. ఏ గేమ్ అయినా ఆడుద్దాం అంటారు. ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. గేమ్స్ ఏదైనా కొత్తవి నేర్చుకోవాలన్నా, ఆడాలన్నా ఇదైతే ఇద్దరికీ ఉండింది. సేమ్ మా హస్బెండ్ అన్ని గేమ్స్ చాలా చక్కగా ఆడతారు. అందుకు మా పిల్లలు కూడా కొంచెం నేర్పిస్తూ ఉంటారు. నేనున్నానంటే అసలు అలాంటి మంచి పనులు ఏం చేయాలి.
నేను ఓన్లీ ఒక్క చెస్ మాత్రమే ఆడతాను. ఏదో ఆడాలి కదా అని ఆడతాను మిగతా ఏ గేమ్స్ అయినా. బట్ మా వారు బాగా ఆడతారు ఏది ఆడినా సరే. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇంకా మోహిత్ కిషిత్ ఆడుతూ ఉన్నారు. మా హస్బెండ్ ఇక్కడ ఇద్దరిని మేనేజ్ చేయాలి కదా. ఇక్కడ కిషితో ఆడకపోతే కిషు ఫీల్ అయిపోతాడు. మహితో ఆడితే ఏంటంటే మా హస్బెండ్ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. నేనే ఆడుతూ ఉన్నాను ఇక్కడ, అది ఒకరా ఆడాలి, నేను ఇంకోలా ఆడుతూ ఉన్నాను. మహితో ఆడుతూ ఉంటే మా హస్బెండ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కిషితో ఏంటంటే కిషిత్ ఫీల్ అవుతాడని చెప్పి కిషితో ఆడుతూ ఉంటారు. ఇది పేమెంట్ బేసిస్ అయినా బాగా ఫాదర్ అండ్ సన్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడారు. మామయ్య గారు కూడా అక్కడ ఒక చోట కూర్చొని అలా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. బుక్స్ ఉన్నాయి, బుక్స్ తీసుకొని కొన్ని చదువుతూ ఉన్నారు. బాగుండింది యాక్చువల్గా చెప్పాలంటే. మా ఫ్యామిలీ అందరం పర్వాలే, కొంచెం యాక్టివ్గానే ఉంటారు. అందరికీ విసిగిపోవడం ఇదేంటి అలాంటివి ఏమి ఉండదు. ఇంకా అక్కడ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ పార్క్. ఈ స్లోప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎంజాయ్ చేశారు. చూసారా, ఐ థింక్ 5:35 అలా అవుతుంది. కంప్లీట్గా క్లౌడ్స్, చాలా కూల్గా, చాలా అంటే చాలా బాగుండింది క్లైమేట్. లైట్లు కూడా ఆన్ చేసేసారు. వీళ్ళు రిసార్ట్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా కొంచెం డస్ట్ తక్కువ ఉండుంటుంది, బట్ చాలా నీట్గా చాలా హైజెనిక్గా ఉండింది. కిషిత్ అన్నీ ఆడేయాలనుకుంటాడు, అన్నీ ఇంట్రెస్టే. పిల్లలకి ఎప్పుడైనా అలా మనం అన్నీ తిప్పేసాము, ఎక్కువ ప్లేసులు చూసేసాము, వచ్చేసాము, ఒక రోజు 2 రోజుల్లో హడావిడి పడిపోయి వెళ్ళిపోయాము అంటే పెద్దవాళ్ళకి బాగుంటుంది. పిల్లల కోసం కూడా కొంచెం టైం ఇచ్చి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండేటట్టు మనం కూడా టైము సెట్ చేసుకుంటే మనం వెళ్ళిన ట్రిప్స్ కానీ ఏదైనా ప్లేస్ కానీ ఒక మంచి ఫీల్ వస్తుందని నా ఫీలింగు. వెళ్ళాలి, ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ ఒక రోజులో 2 రోజుల్లో కవర్ చేసేయాలి, అంత హడావిడి పడిపోతే మనం వెళ్ళిన దానికి ఆ ఫీల్ అయితే ఉండదేమో. ఈ రిసార్ట్స్లో ప్రతి ప్లేస్ని మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసి బాగా చక్కగా ఆడుకున్నారు. బాగా వాళ్ళ డాడీ హ్యాపీ ఫీల్ అయిపోయారు. మా అత్తయ్య మామయ్య కూడా చాలా నచ్చింది. చుట్టూ తిరుగుతూ అంతా చూస్తూ ఉన్నారనమాట. చూసారు కదా, కంప్లీట్గా ఇలాంటి కాటేజెస్ ఉన్నాయి. అండ్ మనకి ఈవెన్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అది కూడా ఉంది. బట్ ఒక్కొక్క లుక్ ఒక్కొక్కలా ఉండింది. మా రూమ్ టూర్ ఏంటి అనేది నాకు వేరే ఒక పెన్ డ్రైవ్లో ఉండింది. నేను నెక్స్ట్ వీడియోలో చక్కగా కంప్లీట్గా మంచిగా చూపిస్తాను. అసలు రీల్స్ చాలా బాగా వస్తూ ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే. రిసార్ట్ అంతా కంప్లీట్గా తిరిగేసి ఇంకా రూమ్కి వచ్చాక మళ్ళీ జస్ట్ కొంచెం కొద్దిసేపు రిలాక్స్ అయ్యి, కనీసం చవట్లు కూడా రావు, అంత చల్లగా ఉంటుంది కదా. మాకేంటంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 2 ఇంక్లూడెడ్ అండి. సో ఇంకా మేము డిన్నర్కి అనేది రెడీ అయ్యి వెళ్ళిపోదామని, ఎక్కువ టైం కూడా అవ్వలేదు, జస్ట్ 7:15, 7:30 అవుతుంది. బట్ ఏంటంటే మార్నింగ్ నుంచి ట్రావెలింగ్లో ఉండి మేము మంచిగా ఫుడ్ ఎక్కడా తినలేదు. సో ఇంకా తొందరగానే వెళ్ళిపోతే మా మామయ్య గారు కూడా అసలు ఆ రోజు ఎవరూ ఏం తినలేదు. మేమేవో ఒకటి అవి ఇవి తిన్నాము, వాళ్ళైతే అన్నీ తిన్నారు కదా. సో అందుకు తొందరగానే డిన్నర్కి అనేది వెళ్ళిపోయాము. ఫస్ట్ ఐ థింక్ మేమే అయ్యి ఉంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేఫ్స్ అని, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కిషిత్ కాఫీ మేకర్ చూసి మమ్మీ కాఫీ తాగుతారా మీరు అని అడుగుతూ ఉన్నాడు నాకు. సో ఇదైతే ఇంకా డైనింగ్ ఏరియా.
మేము డార్జిలింగ్ అండ్ గ్యాంగ్టాక్ 4 days గ్యాంగ్టాక్ డార్జిలింగ్లో హోటల్లో స్టే చేసిన 2 హోటల్స్ చాలా బాగున్నాయి. ఇది అంతా ఇంకా డైనింగ్ అడుగుతూ ఉన్నాను, స్టార్ట్ అయ్యిందంటే అన్నీ ఆల్మోస్ట్ రెడీ మేడం, మీరు ఇంకా స్టార్ట్ చేయండి, ఏదైనా బ్యాలెన్స్లో ఉంటే అన్నీ మేము ఇంకా సర్వ్ చేసేస్తాం అంటా ఉన్నారు. ఈవెన్ వాళ్ళు సర్వ్ చేస్తారు, కావాలంటే కూడా మనమే పెట్టుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనమాట. 4 days ఇన్ని రకాల్లో అసలు ఒక్కొక్క రోజు అయితే ఇన్ని చూసి కూడా విసిగెత్తిపోయే వాళ్ళం, అన్ని వెరైటీస్. ఇంకా చల్లగా ఉంటుంది కదా, ఫస్ట్ సూప్ నుంచి స్టార్ట్ చేసాము. మా అత్తయ్య మావయ్య అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారు, ఇన్ని రకాల్లో మనం తినేవి ఎన్ని ఉన్నాయి అని చెప్పి. అంటే మనం సౌత్ ఇండియన్స్ యాక్చువల్గా కొంచెం కారం అది తింటాము, వీళ్ళ ఫుడ్స్లో కొంచెం కారం అది తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ డార్జిలింగ్లో మేము స్టెర్లిన్ హోటల్లో స్టే చేసాం, కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీరు ఎవరైనా మహీంద్రా కార్డ్స్ తీసుకున్నట్టయితే హోటల్స్లో మనకి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయి ఫుడ్ అయితే. వెజ్ పులావ్, నెక్స్ట్ నాన్ వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. రైస్ ఉంటుంది, ఇంకా జీరా రైస్ ఉంటుంది, చాలా చాలా టైప్స్ ఉన్నాయి, ఇంకా అవి చెప్పేది లేదు. పక్కనే ఇంకా వేడివేడిగా ఇంకా స్నాక్స్ కూడా ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కూల్ డ్రింక్స్ కూడా. మనం ఏం చెప్తే ఏం అడిగితే అదే చక్కగా పెట్టిస్తారు. ఆ రోజు స్నాక్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ రోజు అక్కడ పావు బాజీ చేస్తూ ఉన్నారు. మేము సండే వెళ్ళింది, సో అందరూ నాన్ వెజ్ తింటూ ఉన్నాం అనమాట. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసి యాక్చువల్గా నాకైతే అన్ని వెరైటీస్ చూస్తారు అస్సలు ఆకలేదండి. ఎంతమంది ఉంటారు నా అలాగా కామెంట్లో చెప్పండి. ఇదే నా ప్లేట్ అనమాట. నాకు అన్ని రకాలు చూసేసరికి భయం వేసేసి గాబరా అయిపోతుంది. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేద్దామా అని ఫస్ట్ చూడగానే అనుకున్నాను, ఒక 2 తిన్నాక ఇవి మన వల్ల కాదులే అని ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు రూము. ఈ వీడియో ఎలా అనిపించింది? పిల్లలతో వెళ్ళేటప్పుడు మీరు కూడా ఇలాంటి టిప్స్ పాటించండి, టూర్ మంచిగా సక్సెస్గా అయిపోతుంది. అక్కడ దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఆల్రెడీ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డార్జిలింగ్ వీడియోస్లో ఇంకొక 2 చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, కంపల్సరీగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఈ ట్రావెల్ సిరీస్ అయ్యే లోపలే మేము ఇంకొక కొత్త ట్రావెల్ కూడా మళ్ళీ ట్రిప్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాము. బట్ ఇదేంటంటే సాటర్డే సండే ఇవి పెట్టేస్తాను. రేపు మండే నుంచి నేను కంప్లీట్గా ఫ్రెష్ వ్లాగ్స్తో స్టార్ట్ చేస్తాను. ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే నేను ట్రిప్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. పిల్లలు పిక్స్ అన్నీ చూసేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.